హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను అంటే థియేటర్స్లో 25th ఏప్రిల్న ఈ మూవీ అనేది రిలీజ్ అయిందండి, సారంగపాణి జాతకం. దాని గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సారంగపాణి జాతకం థియేటర్స్లో ఎందుకు మంచిగా ఆడలేదా అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ చూసేసరికి. ఇక సెకండ్ హాఫ్ చూసుకుంటే ఇన్కంప్లీట్ సీన్స్ ప్లస్ ప్రొసీడింగ్స్ కరెక్ట్గా లేవు అన్న తీరైతే నాకు అనిపించిందండి. ఓవరాల్గా మూవీ వచ్చేసి మనకి 2 hours 10 minutes రన్ టైంలో ప్రెసెంట్ అయితే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుందండి మూవీ అనేది. ఇక మూవీ చూడొచ్చా అంటే ఒక వన్ టైం వాచబుల్ మూవీ అండి. ఇక మీకు ప్రియదర్శి గారి కామెడీ, వెన్నెల కిషోరు, వైవా హర్ష గారి కామెడీ కావాలంటే చూడొచ్చు, బాగానే ఉంటుంది. కానీ ఎందుకో ప్రొసీడింగ్స్ అనేసి కరెక్ట్గా లేవు, ఇన్కంప్లీట్ సీన్స్ అన్నట్టు అనిపించిందండి. క్లైమాక్స్ అయితే ఒకే సీన్తో క్లైమాక్స్ అయిపోయిందా, ఇట్లా కూడా క్లైమాక్స్ ఉంటుందా అన్న థాట్ అయితే మనకు పక్కా వస్తుంది మూవీ చూస్తుంటా కొద్దీ. ఇక పాజిటివ్స్ అంటే మూవీలో పాజిటివ్స్ ముందు నేను ఫస్ట్ బేసిక్గా ఒక స్టోరీ అనేది చెప్తానండి. బేసిక్గా స్టోరీ అనేది ఏం లేదండి, హీరోకి ఒక పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఇక అవసరాల శ్రీనివాస్ అనే జాతకం చెప్తారండి, నీ పెళ్లికి ఒక ముప్పు ఉంది సంథింగ్ అట్లా చెప్తారండి. ఇక ఏమైంది, ఆ ముప్పు ఏంటి, లాస్ట్కి ఏమైంది అనేదే మూవీ అండి. ఇక పాజిటివ్స్ అంటారా, వెన్నెల కిషోర్ గారిది ప్లస్ వైవా హర్ష గారి కామెడీ కొంచెం పర్లేదు, ప్లస్ మ్యూజిక్ అనేది బాగుంది, లవ్ వెనకాల వచ్చే బీజిఎం ఇవన్నీ బాగుందండి. ఇంకా ప్రియదర్శి గారిది ప్లస్ హీరోయిన్ గారి యాక్టింగ్ చాలా బాగుందండి, చాలా మెచ్యూర్ లెవెల్ యాక్టింగ్ అన్నట్టు అనిపించింది నాకైతే హీరోయిన్ గారిది. ఇంకా నెగిటివ్స్ అంటారా, చెప్తున్నా కదా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి డల్ అయిపోయింది. సెకండ్ హాఫ్ చాలా డల్ ఉంది, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ అసలు లేదు. ఫస్ట్ హాఫ్ అంత రేంజ్లో ఉందంటే సెకండ్ హాఫ్ చాలా ఎక్స్పెక్ట్ చేసినా కానీ సెకండ్ హాఫ్ అంతగా నాకైతే అనిపించలేదు. నాకే కాదు చాలా మందికి అదే అనిపిస్తుంది, ఒకసారి మీరు చూడండి. ఇంకా నెగిటివ్స్ అంటే పెద్దగా అదొకటే అండి. ఇంకోటి ఏంటంటే చిన్న సినిమా అన్నా కానీ ప్రొడక్షన్ లెవెల్ బాగా అనిపించింది, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా అనిపించింది, మ్యూజిక్ కూడా ఓకే ఆ మూవీకి తగ్గట్టే అనిపించింది. కానీ థియేటర్స్లో రన్ అవ్వలేదు. రియల్లీ చెప్పాలంటే నాకు థియేటర్స్లో రిలీజ్ అయిందన్న థాట్ కూడా నాకు ఐడియా కూడా నాకు రాలేదు అప్పట్లో. ఒక్కసారి దాన్ని పోస్టర్ లుక్ చూశాను ప్లస్ టీజర్ చూశాను, కానీ నాకు అంతగా అనిపించలేదు ఈ మూవీ వస్తుందా లేదా అని. ఎప్పుడు వచ్చినా కూడా నాకు అనిపించలేదు. ఇట్లా అమెజాన్ ప్రైమ్లో న్యూ వీడియోస్ ఏమైనా ఉన్నాయి రివ్యూ కోసం చూద్దామన్న టైంలో ఇది నాకు అనిపించింది, చూశానండి. ఇక అడల్ట్ కంటెంట్ అంటారా, జీరో అడల్ట్ కంటెంట్ అండి. కొన్ని వర్డ్స్ ఉంటాయి అమెజాన్లో బీప్ చేసేస్తారు అనుకోండి, ప్రైమ్లో మ్యూట్ చేసేస్తారు ప్లస్ బీప్ అట్లా చేసేస్తారండి ఆ వర్డ్స్ అనేది. ఇంకా ఓవరాల్గా మూవీకి అయితే నా తరపున ఇచ్చే రేటింగ్ అయితే నేను 3 ఇస్తానండి. 5కి ఆ 3 కూడా ఎందుకు ఇస్తానంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇంటర్వెల్ సీన్ కొంచెం పర్లేదు, చూడొచ్చు అన్నట్టు అనిపించింది. ఇంకా మెయిన్ ఏంటంటే మన కనికెళ్ళ బర్నీని ఎందుకు అంతగా యూటిలైజ్ చేసుకోలేదు, ప్లస్ ప్రియదర్శి కూడా అంత మంచి యాక్టర్స్ ఎందుకు కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోలేదు. కనికెళ్ళ బర్ని నాకైతే ఆయన సీన్స్ అనేవి పెద్దగా అనిపించలేదు. ఇదొక్క డ్రాబ్యాక్ అయితే పక్కా సినిమాకు ఉందండి. ఇంత పెద్ద యాక్టర్స్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు మూవీలో కొంచెం సీన్స్ అనేవి మోడరేట్ చేయడం చేసుకోవాలి. కానీ మేబీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ రైటింగ్ ఎట్లా ఉంది మన తెలియదు, కానీ చూసే అవుట్పుట్ అనేది ఆయన ఇన్పుట్ వేరేది అనుకోవడం, అవుట్పుట్ రావడం పక్కా డిఫరెంట్ వస్తుంది ప్రతి ఒక్కడికి. ఇక ఇంతే అండి. ఇక మన ఛానల్లో చాలా మూవీ రివ్యూస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను అండి. రీసెంట్గా డైలీ ఒక 2 వరకు అప్లోడ్ చేస్తున్నాను. నేను డెవిల్ చైర్ మూవీ అనేది రివ్యూ అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది పెడతానండి దాన్ని. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరపున రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్స్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.